బిడ్డల పెంపకంలో మనం చేసే పొరపాట్లు అవసరమైనవి వాళ్ళకి చెప్పకపోవడం, నేర్పకపోవడం, నేర్పించకపోవడం కూడానండి. వందే మాతరం ఎందుకన్నాను అంటే, ఈ రోజు నుంచి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వందే మాతరం ఉత్సవాలు జరుపుకుంటున్నాం కదండి. 1870 దశకం సందర్భంలో ఎప్పుడు 1870 బంకింగ్ చంద్ర చటర్జీ ఆనందమఠ్ అని చెప్పి ఒక నవల రాశాడు. ఆ నవల్లో ఈ గేయం ఉందండి. ఈ గేయంలో మొత్తం 6 వరకు ఉంటాయి. 6 పద్యాల్లో ఉంటాయి. మొదటి 2 మాత్రమే తీసుకొని ఈరోజు మనం వందే మాతరం చెప్పుకుంటున్నాం. అసలు ఈ వందే మాతరం గురించి ఏంటి, చిన్నప్పటి నుంచి పాడి అరగదీసి ఉన్నాం కదా, ఇది మళ్ళీ ఇప్పుడెందుకు సార్ అని మీకు అనిపించవచ్చండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు పిల్లల మైండ్ సెట్ని కూడా. వాళ్ళకి దేశం అంటే తెలుస్తోందా, దేశభక్తి అంటే తెలుస్తోందా, అసలు ఇలాంటి సందర్భాలు ఎందుకు వస్తున్నాయో తెలుస్తోందా, ఉదయాన్నే వందే మాతరం ఎందుకు పాడిస్తున్నారు అనేది మీ పిల్లల్లో ఎంతమందికి తెలుసు? రేపటి రోజున వాడు అలా బిహేవ్ చేశాడు, ఇలా బిహేవ్ చేశాడు, కన్నా పేరెంట్స్నే చూడలేదు, పక్కన ఉన్న వాళ్ళని పట్టించుకోలేదు, ఎమోషనల్గా వీక్, చాలా చెడ్డ అలవాట్లు వచ్చేసినాయి, ఇలాంటివి చెప్పుకుంటాం కదండి. మరి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడైనా మామూలు అప్పుడు వందే మాత్రం చెప్తానంటే ఆడేం రెండు మీ మాట పట్టించుకోడు, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు దేశం మొత్తం వందే మాతరం పాడుతోంది కదా. మరి వందే మాతరం అంటే ఏంటి, ఆ సుజలాం ఏంటి, సుఫలాం ఏంటి, మలయజ శీతలాం ఏంటి, ఇవన్నీ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినాయి, దాని అర్థం ఏంటి అనేది ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం నాకు తెలిసి ఏ తల్లిదండ్రులు చేసుండరు. తల్లిదండ్రులు చేయాలంటే ముందు మీరు నేర్చుకోవాలి కదండి, మీకు తెలిసి ఉండాలి కదా. మనం కూడా మొత్తం పాడేసాం, పాడుతూనే ఉన్నాం. ఈ రోజు కూడా బాగా వచ్చిన పాట ఏది మనకంటే వందే మాతరం. గుక్క తిప్పుకోకుండా పాడగలిగే పాట ఏంటంటే వందే మాతరం. కానీ ఆ వందే మాతరం చరిత్ర తెలియదు, దాన్ని ఎందుకు పోయినా అర్థం తెలియకపోయినా పర్వాలేదు, దాన్ని ఎందుకు ఎంత సీరియస్గా తీసుకున్నారు, ఎందుకు పాడిస్తున్నారు అనేది చాలామందికి తెలియదండి. సరే, ఇది సందర్భం వచ్చింది కదా, ఈ రోజు నుంచి గట్టిగా అన్ని చోట్ల, అన్ని రాష్ట్రాల్లోనూ, దేశవ్యాప్తంగా కూడా అన్ని రకాల కార్యకలాపాల్లోనూ, కార్యాలయాల్లో కూడా పాడించండి అంటున్నారు. కాబట్టి దీని గురించి డిస్కస్ చేద్దామండి. వందే మాతరం అనేది ఒక ఎమోషన్ అండి ఆ రోజుల్లో. ఇప్పుడు మనం హలో, హాయ్, బ్రో అని చెప్పుకుంటూ ఉంటాను కదా, ఇప్పుడు మనకు అవసరం లేదు. ఆ రోజు ఎందుకు అవసరమైందంటే, దేశం మొత్తాన్ని ఒకే తాటి మీద ఉంచడానికి ఒక డైలాగ్ అవసరమైందండి, ఒక పలకరింపు అవసరమైందండి. దాన్ని గర్వంగా ఏ ఇద్దరు ఎదుటి పడినా కానీ వందే మాతరం అని పలకరించుకునేవాళ్ళు. ఈవెన్ పెళ్ళిళ్ళు, ఒక రకమైన ప్రైవేట్ ఫంక్షన్స్లో కూడా వందే మాతరం అని పలకరించుకునేవాళ్ళు అండి. లాల్, బాల్, పాల్ అంటాం కదా. ఇక్కడ కామెంట్లో వాళ్ళు ఎవరో మీరు చెప్పండి, మరి చూద్దాం. చిన్న క్విజ్ అండి. వీళ్ళు ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్కి తీసుకెళ్లారు వందే మాతరాన్ని. అంటే బాగా వాడుకున్నారు, ఒక ఎమోషన్ని క్రియేట్ చేయగలిగారు అన్నట్టు. ఇది గణపతి ఉత్సవాలు అవి తర్వాత వాడుకున్న స్వాతంత్రోద్యమం కోసం వందే మాతరం మాత్రమే మామూలుగా కాదండి. ఇది అక్కడెక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, ఇక ఆ భాష ఈ భాష, ఆ జాతి ఈ జాతి లేదు. వందే మాతరం అంటే మన అందరిది. వందే మాతరం అంటే అతనిలో దేశభక్తి ఉంది. వందే మాతరం ఉంటే స్వాతంత్రం కోసం వెళుతున్నాం. వందే మాతరం అని చితక్ కొట్టించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. వందే మాతరం అంటే నీ ఈపు చిట్లు పోద్దని చెప్పినా కానీ వందే మాతరం అని చెప్పి పోలీసులతో ఎంత దారుణంగా కొట్టేవాళ్ళో తెలుసు కదండి ఆ రోజుల్లో. ఏది సరైన వైద్య సదుపాయాలు కూడా ఉండేవి కాదు. కొడితే మళ్ళీ 1-2 నెలల పాటు మంచానికి ఉండిపోవాల్సిందే. ఆ కొట్టే శిక్షలకు భయపడి చాలామంది స్వాతంత్రోద్యమంలోకి వెళ్ళలేదండి. భయపడి వచ్చేసిన వాళ్ళు, మానేసిన వాళ్ళు, ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా కానీ ఈ వందే మాత్రం ఎంత ఎమోషన్ వచ్చిందంటే, ఆ నవల్లో ఉన్నటువంటి ఆ 2 పద్యాలని తీసుకొని 1896లో ఫస్ట్ టైం రవీంద్రనాథ్ ఠాగూర్ అండి, విశ్వగురు, గీతాంజలి రాసి ఫస్ట్ టైం నోబెల్ తీసుకున్నాడు కదా సాహిత్యంలో. ఆయన ఫస్ట్ టైం జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో ఆలపిస్తే అప్పటి నుంచి కదా అలవాటు అయిపోయిందండి. అఫీషియల్గా మాత్రం 1950లో ఇది జనగణమననేమో జాతీయ గీతంగాను, వందే మాతరం జాతీయ గేయంగాను ప్రకటించాలంటే ఈ విషయాలన్నీ తెలియాలండి, మనకి తెలియాలి. మనకంటే నా ఉద్దేశం మన పిల్లలకి తెలియాలి అని. పిల్లలకి తెలిస్తేనే ఇందులో వెనుకున్న ఎమోషన్ ఏంటి, దీని వెనుకున్న చరిత్ర ఏంటి అనేది తెలుస్తుంది. సో ఎక్కడ ఆనందమఠంలో రాసిన ఒక పద్యం, ఒక గేయం ఈ రోజుకి కూడా భారతీయ ఆత్మని పలికిస్తూ ఉంటుందండి. మీలోనూ, నాలోనూ, అందరిలోనూ వందే మాతరం ఉంటుంది. ఇక ఈ వందే మాతరానికి కూర్చిన సంగీతం జుబిన్ ఏదో ఉంది, ఆయన పేరు చెప్తాను. ఆ సంగీతం కూడా ఎంత అందంగా ఉంటుందంటే అంత బాగా కంపోజ్ చేశాడు. అందులో వాడుతున్న పదాలు కూడా సుజలాం, సుఫలాం, మలయజ శీతలాం, దేశం గురించి ఎంత గొప్పగా చెప్పాడంటే మంచి సంస్కృత పదాలు, బెంగాలీ పదాలు, బంగ్లా కూడా తీసుకొని ఈ పాటని ఆయన ట్యూన్ చేయడం జరిగింది, అదే రాయటం జరిగింది.
సో మరి ఈ వందే మాతరం గురించి మీరు ఏ రోజైనా కానీ కాస్త లోతుకెళ్ళి ఆలోచించారా అని చెప్పడం నా ఉద్దేశం అండి. ఇక ఆ రోజు నుంచి ఏది స్వాతంత్రం స్టార్ట్ అయిన పోరాటం, మొదట్లో ఖాదీ ఉద్యమం స్టార్ట్ అయింది కదండి, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, ఫైనల్గా క్విట్ ఇండియా మూమెంట్ దాకా కూడా పలికిన ఏకైక పదం, పాడిన ఏకైక గేయం ఏదైనా ఉందంటే ఈ వందే మాతరం అండి. సో మరి ఈ వందే మాతరం గురించి ఇన్ని నిజాలు ఉన్నాయండి. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటే రోజుల తరబడి ఉంటుంది. కానీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా నేను మీకు తీసుకొచ్చాను. అసలు వందే మాతరం గీతం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు దాన్ని ఎమోషనల్గా తీసుకున్నారు, భారతీయుల్లో ముఖ్యంగా మన అందరిలోనూ మన ఆత్మలో ఆ వందే మాతరం కలిసిపోవటం వెనక ఇది ఉందండి. సో దయచేసి ఒకసారి ఆలోచించండి. అంటే మీ పిల్లలతో ఒక 2-3 నిమిషాలైనా డిస్కస్ చేయండి, వందే మాతరం గురించి డిస్కస్ చేయండి. వాళ్ళని సెర్చ్ చేయమనండి, గూగుల్లోనో యూట్యూబ్లోనో ఈవెన్ చాట్ జీపీటీలోనో సెర్చ్ చేసి కాస్త తెలుసుకోమని చెప్పండి. ఎందుకంటారా, వాళ్ళు ఎదిగే క్రమంలో మనకు కూడానండి, ఎదిగే క్రమంలో ఖచ్చితంగా ఈ పాయింట్స్ కనెక్ట్ అవుతాయి. ఖచ్చితంగా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టరు జనరేట్ అవుతూ ఉంటుందండి. మరి షేర్ చేస్తారు కదా మన వాళ్ళకి. థ్యాంక్ యూ.